వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్ 19. ఈరోజు వీడియో పన్నీర్ బటర్ మసాలా. ఇది చపాతీలోకి జీరా రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్గాను తొందరగాను అయిపోతుంది. ఇక్కడ ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ టమాటో ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీంతోపాటు జీడిపప్పు పలుకులు ఒక 5-6 వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచినామంటే టమాటాలు బాగా సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, సాల్ట్, కొంచెం కారం కొద్దిగా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీరు ఫ్రై చేసి వేసిన దానివల్ల గ్రేవీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈ పన్నీర్లో సాల్ట్, కారం అన్నీ ఉన్న దానివల్ల బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ వేసుకోవాలి. ఇది బటర్ మసాలా కాబట్టి బటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం పట్టా, లవంగం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కాశ్మీర్ చిల్లీ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్రేవీ చాలా థిక్గా ఉంది కాబట్టి ఒక హాఫ్ గ్లాసు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసి బాగా కలపాలి. దీనిపైన మూత వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్స్ చేస్తే మనకి చాలా టేస్ట్గా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయినట్లే. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.